డైరీ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించి పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో అమూల్ డైరీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ప్రధాని గురువారం ప్రారంభించి ప్రసంగించారు. ఇంత పెద్ద డైరీ రంగానికి మహిళా శక్తి వెన్నుముకగా నిలవటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ సాధించడానికి మహిళలే కారణమని ప్రధాని మోదీ ప్రశంసించారు. నేడు దేశీయ డైరీ రంగంపై 8 కోట్ల మంది ప్రత్యక్షంగా ఆధారపడ్డారన్నారు. పాల ఉత్పత్తులు గడిచిన 10 ఏళ్లలో 60% వృద్ధిని సాధించడంలో మహిళల కృషి ఎంతో ఉందన్నారు. తలసరి పాల వినియోగం కూడా 40% పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా డైరీ రంగం 2% వృద్ధిని నమోదు చేయగా భారత్ 6% వృద్ధిని నమోదు చేసిందని ప్రధాని తెలిపారు. प्रधानमंत्री जी से దేశంలో అమూల్ బ్రాండ్ కి మించినది మరొకటి లేదని ప్రధాని మోదీ ప్రశంసించారు. అమూల్ అంటే నమ్మకానికి, సంఘటిత శక్తికి, అభివృద్ధికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. స్వయం సమృద్ధికి, పరస్పర సహకారానికి అమూల్ పెట్టిన పేరని ఆయన అన్నారు. మహావృక్షంలో ఎదిగిన అమూల్కు 50 ఏళ్ల క్రితం బీజం పడిందని, ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సహకార రంగానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంకురార్పణ చేశారని ఆయన కొనియాడారు. सहकारी दूध उत्पादन क्षेत्र अग्रेसर बन्યું છે. 2 દાયકામાં રાજ્યમાં દૂધ સંઘોની સંખ્યા બમણી એટલે કે ભારત 2000 అమూల్ డైరీ విజయవంతం కావడానికి మహిళా శక్తి ప్రపంచనమే కారణమని మోదీ అన్నారు. డైరీకి సంబంధించిన సొమ్ము మహిళల ఖాతాల్లోకి వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, తద్వారా మహిళల స్వయం సమృద్ధిని సాధించగలరని తెలిపారు. అయితే ఫలితంగా 10 ఏళ్లలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల సంఖ్య 10 కోట్లకు చేరిందని ప్రధాని వెల్లడించారు. మహిళల ఆర్థిక శక్తి పెంచేందుకు బీజేపీ సర్కార్ అనేక పథకాలు ప్రారంభించిందన్నారు. వీటిలో ముద్రా లోన్ ప్రధానమైందని చెప్పారు. మహిళా సంక్షేమం, అభివృద్ధిలో భారత్ ముందంజలో ఉందని మోదీ పేర్కొన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పాల ఉత్పత్తిదారుల సహకార మార్కెటింగ్ సమాఖ్య ఏర్పాటు చేసిన ప్రదర్శనను మోదీ ప్రారంభించారు.